దినోత్సవ సభలో మరి కేసీఆర్ అసలు విషయాన్ని మర్చిపోయాడు. అసలు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, మరి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా ఏ విధంగా రూపాంతరం చెందింది అనే అసలు మూల సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా మరి ఏ ఒక్క సందర్భంలో కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేసీఆర్ గారు ఎంతసేపటికి ఏంటంటే ఆయన ఆయాములు ఏదో చేసినట్టుగా చెప్పుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికే పరిమితం చేసిన తప్ప ఎక్కడ లేదు. ఇవాళ మరి నిన్న మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే సోనియా గాంధీ గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా దూషించే విధంగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్, మీరు కాదా మీ ఫ్యామిలీతోటి వెళ్ళి ఆ రోజు మరి ఫోటో దిగలేదా? సోనియా గాంధీ గారితో మీరు కాదా ఫోటో దిగింది? అదేవిధంగా మీరిద్దరు కూడా మరి మీరు దిగిన ఫోటోలేగా, నా సొంతంగా చూపించినా కూడా కాదుగా. మీరు ఆ రోజు ఫ్యామిలీతో సహా వెళ్ళి సోనియా గాంధీ గారితో దిగారు ఫోటో. అమ్మ మీరే అమ్మ తెలంగాణ దిక్కు, మీరే తెలంగాణ ఇవ్వాలే మా కాడ అని చెప్పేసి మీరు ఆ రోజు ప్రాధేయపడింది, మీరు కాళ్ళు ముక్కింది మీరు. మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు మీకు సోనియా గాంధీ దేవతలా కనపడది. ఇవాళ మీరు గాంధీని డూప్లికేట్ గాంధీ అని ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ మాటను మీరు తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ మీరు ఏంటికి సభ పెట్టారో కూడా మీకు క్లారిటీ లేదు. ఇవాళ జరిగినటువంటి మీరు మీ బీజేపీ తోటి మీకున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒప్పందం లోపాయికార ఒప్పందం కాస్త నిన్న మీటింగ్ తోటి బట్టబయలు అయిపోయింది. ఎక్కడ కూడా మీరు దాదాపు 50 నిమిషాల ప్రసంగాన్ని కూడా మీరేమైనా చెప్తారో నేను కూడా నిన్న టీవీలో చూశాను. మీరు ఎక్కడ కూడా మరి మీ బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప, కాంగ్రెస్ ని విమర్శించడమే తప్ప మీరు ఎక్కడ కూడా ఒక్క బీజేపీని ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు. మీరు దీన్ని బట్టి అర్థమైపోతుంది మీకు బీజేపీ తోటి ఎంత ఒప్పందం ఉందో. మొన్న కూడా మీరు హైదరాబాద్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా మీరు పోటీ చేయకుండా కాముకున్నారు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి, ఈ దేశ ప్రజానికానికి కూడా అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, అవిభక్త కావాలని కూడా నేను గతంలో చాలాసార్లు కూడా చెప్పాను. నిన్న మీటింగ్ తోటి కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఏ రోజు కూడా తన మీటింగ్లలో ఖచ్చితంగా బీజేపీని విమర్శించేవారు గత 10 ఏళ్ళు చూసుకున్నా కూడా. కానీ నిన్న ఒక పల్లెత్తు మాట కూడా బీజేపీని అనలేదు. మరి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నదులకు నడక నేర్పారని చెప్పుకున్నారు, ప్రాజెక్టులను పరుగులు పెట్టించడం నేర్పినని చెప్పుకున్నారు. మరి నిన్న మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు చెప్పలేదు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం కార్డు లాగా చేసుకున్నారు. మీరు దాదాపు 1,00,000 కోట్ల అవినీతి దాంట్లో అందరికీ తెలిసిపోయింది తెలంగాణ ప్రజానికానికి. అందుకే మీకు కర్రు కాల్చి వాత పెట్టారు తెలంగాణ ప్రజానికం. అయినా కూడా మీరు దాన్ని ప్రజల మీద నెట్టుతున్నారు తప్ప మీరు ఎక్కడ కూడా ఆత్మ పరిశీల అవలోకనం చేసుకున్నట్టుగా ఎక్కడ కూడా కనబడట్లేదు. మీరు దాన్ని ఖచ్చితంగా నిన్న రజతోత్సవ సభ కాదు, అది జనరల్ బహిరంగ సభ కాదుగా మీరు నిన్న పెట్టింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ చెప్పాలి మీరు తెలంగాణ ప్రజానికానికి. మీరు అక్కడికి వచ్చినటువంటి లక్షల జనాన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడి నుంచి కూడా జనం పెద్దగా పోలే. మీరు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్కరికి దాదాపు 400 నుంచి 500 రూపాయలు మీరు డబ్బులు చేతులు పెట్టి తీసుకెళ్ళినట్టుగా, ఆ తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఆ విధంగా తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. మీరు ఏం జరిగింది నిన్న? మీరు ఎక్కడ కూడా కుంభకోణాలు ఇవ్వాలా? ఇలా మీరు ఏంటి తెలంగాణ చేసిన అప్పులు మీరు ఎక్కడ చెప్పట్లే. తెలంగాణ దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవ్వాలా, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చియాలా, కళ్ళకుంట్ల ఫ్యామిలీ జేబులు నింపుకున్న తెలంగాణ సంపద మొత్తం దోసుకొని దాచిపెట్టింది మీరు కాదా? కానీ మీరు ఆ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. గొర్రెల కుంభకోణం చెప్పరు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం చెప్పరు, కమిషన్ భగీరథ గురించి చెప్పరు, అదేవిధంగా ఫార్ములా ఏరియస్ కుంభకోణం గురించి చెప్పరు, ఏ కుంభకోణాల గురించి చెప్పరు. ఇవాళ ఎందుకు ఈ విధంగా ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే కాకుండా ఈయన హామీలను కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. మీరు 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చి ఆ విషయాన్ని తెలంగాణ ప్రజానికానికి చెప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదంటే మేము ఒక్కొక్కటి ఉన్న బడ్జెట్ని ఎంజాయ్ చేసుకుంటా వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా. మీకు అది కనబడట్లేదా కేసీఆర్? ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబంలో సన్నబియ్యం, ఎవరైతే పేదవాళ్లకు కూడా ఇవాళ సన్నబియ్యం అందించిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదని నేను అడుగుతున్నాను. మీరు ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రజలకు చెప్పట్లేదు. ఇవాళ సన్నబియ్యం వడ్లను కూడా 500 రూపాయల బోనస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ వడ్లకు కూడా కనీస మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. దాదాపు రైతుల కోసం 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 25,50,000 మందికి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏ ఒక్కటి కూడా అవి మర్చిపోయారు. తెలంగాణ మీకేం కావాలి? మీరు అంటున్నారు నిన్న మీటింగ్లో కత్తి ఒకరికి ఇచ్చేద్దాం ఒకరికి చేయమంటే ఎట్లా అంటున్నారు? అంటే ఏంటి, మీకు అధికారం లేకుండా ప్రతిపక్ష పాత్ర పోషించరా? మీకు కుర్చీ కావాలా? కుర్చీ లేకుంటే ప్రజానికాన్ని గురించి ఒక కీలకమైనటువంటి ప్రతిపక్ష నేతగా మీరు అసెంబ్లీకి వచ్చి వ్యవహరించరా? మీరే చెప్తున్నారు పిల్లగాళ్ళని పంపించామంటున్నారు అసెంబ్లీకి. మీరు నిజంగానే మీరు చెప్పినట్టుగా బచ్చాలే వాళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి గారి ముందు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముందు, బట్టి గారి ముందు నిజంగా మీ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు నిజంగా బచ్చాలు కాదు బాతు బచ్చాలు అని కూడా నేను చెప్తున్నాను. మీరన్నారు బచ్చాలని. నేను
సాక్షాత్తు టీవీలో అందరు ప్రజానికం చూస్తున్న సాక్ష్యంగా బచ్చాలని పెట్టామన్నారు. బచ్చాలి అంటే మీకు ఎంత అసెంబ్లీ అన్నా, శాసనసభ అన్నా, చట్టసభలన్నా మీకు ఎంత పరిహాసం, ఎంత అపాస్యం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని. ఇవాళ ఆడ కూతుర్లు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే మీరు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు, చూడలేకపోతున్నారు. ఆడ కూతుర్లు జుట్లు పెట్టుకుని కొట్టుకుంటున్నారు అంటారా? మీరంతా అంత పెద్ద స్థాయి, అంత పెద్ద మనిషి ఏంటి మీరు ఆ విధంగా అనొచ్చా? కేసీఆర్ గారు మీరు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటారు మీరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చాలా గొప్పగా పేపర్ల టీవీలలో ప్రకటించుకుంటారు మీరు. ఇదేనా మీకు తెలంగాణ ఆడపడుచున్నటువంటి గౌరవం? జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారా? మీకు జుట్లు పట్టుకొని కొట్టుకున్న వాళ్ళే కనపడ్డారా? తెలంగాణ మహిళలు ఒక్కొక్కరు ఇవాళ పేదవాళ్ళు బస్సులకు ఎక్కడికంటే అక్కడ పోగలుగుతున్నారు, వాళ్ళ అవసరం తీర్చుకోగలుగుతున్నారు. ఇది పెట్టింది స్కీమ్ ప్రజానికానికి, మహిళలకు, పేద మహిళలకు ఉపయోగపడుతుందని ఆయన మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు అపాస్యం చేసి చెప్పడం చాలా మరి సిగ్గుసేటని చెప్తున్నాను. మీరు అబద్ధాలు చెప్పడంలో మీ కల్వకుంట్ల ఫ్యామిలీకి పేటెంట్ రైట్ ఉందని కూడా నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తున్నాను. హైడ్రా గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు హైడ్రా పెట్టింది ఎవరండి తెలంగాణ రాష్ట్రాలు? మీరు కాదా? తెలంగాణ ప్రజానికి అప్పుడే మర్చిపోయిందా? ఇలా సోషల్ మీడియా గురించి మీరు చెప్తున్నారు. ఏ సోషల్ మీడియా అది? బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సోషల్ మీడియా. ఇలా మీరు దాదాపు 100 యూట్యూబ్ ఛానళ్లతోటి, వాళ్ళ యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ రకరకాల వాటితోటి ఇలా మీరు ఒక తప్పుని ఓపెన్ చెప్పేటట్టుగా ప్రజానికాన్ని భ్రమలు కల్పించే విధంగా చేస్తున్నారు. హైదరాబాద్ భూముల విషయంలో, కంచె భూముల విషయంలో కూడా మీరు ఏం చేశారు? ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని జంతువులను క్రియేట్ చేసి మీరు కాదా చూపించింది ప్రజానికానికి? మీరు కేటీఆర్ కాదు కదా? ఆ రోజు కేటీఆర్ గారే కదా ఎమ్మటే ఆయన ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్, ఎక్స్ అకౌంట్ నుంచి డిలీట్ చేశారు కదా ఆ బొమ్మలు అన్నింటినీ కూడా. మరి మీకు తెలియదు ఆ విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. మీరు ఖమ్మంలో మీరు దొంగ దీక్ష చేశారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోద్దు కేసీఆర్ గారు. ఖమ్మంలో దొంగ దీక్ష చేశారు. ఆ దీక్షలో ఏం జరిగిందో కూడా సాక్షాత్తు జైపాల్ రెడ్డి గారికి తెలుసు, అక్కడ ఉన్న డాక్టర్లు గారికి తెలుసు. మీరు ఇంజక్షన్లు వేయించుకోలేదా? మీరు ఆ రోజు ఖమ్మంలో ఉన్నప్పుడు అదేవిధంగా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకోలేదా మీరు? అసలు మీరు ఆ రోజు ఉద్యమాన్ని నిరాదీక్షను విరమించుకుంటానంటే బయట ఉద్యమాలు నడుస్తున్నాయి, విద్యార్థులు గోల చేస్తారు, బాగుండదని చెప్పేసి మీరు కాదా ఆ రోజు కంటిన్యూ చేసింది? నిజంగా మీకు తెలంగాణ ప్రజానికం మీద, తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉందా? అసలు మీరు తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కారణమే మీకు ఆ రోజు చంద్రబాబు గారు మీకు మంత్రి పదవి వీలేదని కదా, దానికోసం కదా మీరు పెట్టింది. మీ ఉద్యోగం కోసం, మీ కుటుంబాల ఉద్యోగం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం కాదు కదా మీరు చేసింది. ఇప్పుడు మీరు సంవత్సరాలు కాలేదు తెలంగాణ ప్రజానికం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు పోసుకుంటున్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం లేదు, కానీ సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ చేయాలని మీరు అంటున్నారు. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటప్పుడు సర్పంచులకు ఫీజు రియంబర్స్మెంట్, సర్పంచుల గురించి, బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీరు కాదా ఎగ్గొట్టిపోయింది ఆ రోజు? దాదాపు 50,000 కోట్ల రూపాయలు మరి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సర్పంచుల బిల్లులు కావచ్చు, బాకీ బకాయిలు పెండింగ్ పెట్టిపోయింది మీరు. సర్పంచులు మా కాలంలో ఆడొచ్చారండి, ఇంతవరకు ఎన్నికలు జరగలేదు కదా. మీరు దాదాపు 82,000 కోట్ల రూపాయలు మీరు మరి కాంట్రాక్ట్ కూడా బిల్లు ఎగ్గొట్టిపోయింది మీరు కదా. ఒక్కొక్కటి మేము తీర్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఆ విషయం మీకు కనపడట్లేదని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. కేసీఆర్ ఇప్పటికి కూడా మీరు ఏం చేయాలంటే రజతోత్సవ సభకు వచ్చిన విషయాన్ని మర్చిపోయారు. అది మీరు బహిరంగ సభ అనుకున్నారు, సాధారణ బహిరంగ సభ అనుకున్నారు. మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ, టీఆర్ఎస్ రజతోత్సవ సభ మీకే తెలియాలి. మీరు మాట్లాడినప్పుడు నిన్న స్పీచ్ కూడా చాలా సప్పగా, ఉప్పగా ఉంది. తెలంగాణ ప్రజానికం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఎగనైనా ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలి, మీరు అసెంబ్లీకి రావాలి, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలని కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోరుకుంటున్నాను.